దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకి లెక్కలేని స్తుతులు స్తోత్రములు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఈ లోకంలో మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి మనం బాధపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాము. అయ్యో రేపు ఏమిటి నా పరిస్థితి అని మనం ఆలోచిస్తూ ఉంటాము, దిగులు పడుతూ ఉంటాము, చింతిస్తూ ఉంటాము. అయితే స్వయంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నారు, మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనంలో చూస్తే, రేపటిని గూర్చి చింతింపకుడి. చూడండి, మనమంట రేపటి గురించి చింతించకూడదు. ఆ దినాల్లో చూసుకున్నట్లయితే యూదులు కూడా రేపు మనం ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకుందామో అని వారు చింతించేవారంట. ఈ దినాల్లో కూడా మనము కూడా రేపు ఏమి తినాలి, ఏమి చెయ్యాలి, ఏ విధంగా గడపాలి, రేపటి దినాన్ని ఎక్కడికి వెళ్ళాలి అని అనేక రకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాము, చింతిస్తూ ఉంటాము. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన అంటున్నారు, రేపటిని గూర్చి చింతింపకుడి. ఎందుకంటే మనం సమస్తమును కూడా దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవుడిలో మనం ఉండినప్పుడు అసలు రేపటి గురించి మనం ఆలోచించమంట. మరి ఎవరు ఆలోచిస్తారో చూడండి, ఇక్కడ కింద రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గూర్చి చింతించును. రేపటి దినం గురించి అంట అదే చింతిస్తుందంట. ఏమని? ఎందుకంటే ప్రభువు దేవాతి దేవుడు మన తండ్రి ఈ సర్వ సృష్టిని తన బిడ్డల కొరకు చేసి ఉన్నాడు. నీతిమంతులు అనుభవించటానికి ఆయన చేసి ఉన్నాడు. అయితే మరి ఈ సృష్టి ఎందుకు బాధపడుతుంది, ఎందుకు చింతిస్తుందంట, ఎందుకు ఆలోచిస్తుందంట? అయ్యో రేపటి దినాన నేనేమి చూడాలి, జరగకూడనటువంటి పరిస్థితులు నేనేమి చూడాలి నేను అని అది చింతిస్తుందంట. అయ్యో దుర్మార్గుల్ని, దుష్టులు, నేను వారిని చూడాలి రేపటి దినాన్ని. అయ్యో నా బిడ్డల్ని చూసినట్లయితే నాకు సంతోషమని సృష్టి అనుకుంటుందంటండి. కానీ మనము రేపటి దినం గురించి మనం చింతిస్తున్నాము. అందుకే రోమిల్కి రాసినటువంటి పత్రికలో చూసుకున్నట్లయితే, రోమిల్కి రాసినటువంటి పత్రికలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే మనం చింతిస్తూ ఉంటాం. రోమిల్కి రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయంలో చూస్తే 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటికే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చూడండి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి, ఈ భూమి మీదకి మనందరం వచ్చామంటే ఆయన యొక్క సంకల్పము చెప్పున, ఆయన యొక్క బిడ్డలుగా, ఇదిగో మనం నీతిమంతులుగా, న్యాయవంతులుగా మనం జీవించినప్పుడు ఆయన సమస్తమును కూడా సమకూర్చాడు. ఇదిగో సంకల్పించిన పిలబడిన వారికి మేలు కలుగట్టుకే సమస్తమును సమకూడి జరుగుచును. సమస్తమును, ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు, సర్వ సృష్టి తన బిడ్డల కొరకు, అంతేగాని అయోగ్యులకు, అవినీతి పరులకు, దుర్మార్గులకు, పాపులకని కాదంట. అందుకని ఇది చింతిస్తుంది. అయ్యో రేపు నా దినాన్ని వీరు పాడు చేస్తారే, దుర్మార్గులు, దుష్టులు. రోడ్డు అనుకుంటుందంట, రహదారి. నేను రేపు ఎంతమంది యొక్క రక్తాన్ని నేను చూడాలి. భూమి అనుకుంటుందంట, నేను ఎంత దుర్మార్గులు, నేను ఎంతవరకు నేను వారిని మొయ్యాలి అనుకుంటుందంట. అయితే దేవుడైతే తన బిడ్డల కొరకు సమస్తమును సమకూర్చాడు. అందుకే అక్కడే చూసుకున్నట్లయితే సృష్టి యావత్తు 22వ వచనంలో, రోమా 8:22లో, సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. ఈ సృష్టి యావత్తు కూడానంట తిరుగుతూనే ఉన్నది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే ఉన్నది. ఎప్పటి నుంచి? సృష్టి యావత్తు ఇది వరకు దేవుడు ఎప్పుడైతే ఏర్పాటు చేశాడో అప్పటి నుంచి కూడా ఏకగ్రీవంగా ఒకే విధంగా తిరుగుతూనే ఉన్నది, ఒకే విధంగా పనిచేస్తూనే ఉన్నది. అయితే
ఇదిగో మూలుగుచు, అయ్యో దుర్మార్గులు కూడా నేను సేవ చేయవలసి వస్తుంది, దుష్టులకు కూడా నేను నా వెలుగుని నేను ఇవ్వాల్సి వస్తుంది అని సూర్యుడు అనుకుంటున్నాడు, పక్షులు అనుకుంటున్నాయి, మృగాలు అనుకుంటున్నాయి, జంతువులు అనుకుంటున్నాయి. ఎందుకు? ఏదైనా మనం తింటున్నామంటే భూమి మీద దేవుడు సృష్టించినటువంటి యావత్ సృష్టి మనం ఏవైతే తింటున్నామో, అయ్యో ఈ దుర్మార్గులు నన్ను తినేస్తున్నారే, ఆహారం కావచ్చు, జంతువులను కావచ్చు, మనం తినేటువంటి ఆహారాలు, అయ్యో నన్ను ఒక మంచివాడు తింటే బాగుంటుంది, చెడ్డవాడు కూడా నన్ను తినేస్తున్నాడే అనుకుంటాయంట జంతువులు. అందుకే ఇవంట మూలుగుచు ఏమవుతున్నాయి? ప్రసవ వేదన పడుచున్నాయి. సోదరుడా, ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అయ్యో రేపటి దినం గురించి నువ్వు ఆలోచించొద్దు అంటున్నాడు దేవుడు, చింతించుకోవద్దు అంటున్నాడు. ఎందుకనంటే ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? అవి కోయవు, విత్తవు, గరిసెల్లో దాచుకోవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా. మరి మీరెందుకు చింతిస్తున్నారు? మీ చింత యావత్తు నా మీద వెయ్యండి, మీరు నీతిగా, న్యాయంగా, యథార్థంగా మీరు జీవించండి అని ప్రభు అంటుంటే, కానీ మనమైతే రేపటి దినం గురించి ఆలోచిస్తున్నాం. ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఏ కార్యములు చేయాలి, ఏ దుష్టత్వంలోనూ ఏ దుర్మార్గులతోటి కలవాలి, దుర్మార్గపు పనులు చేయాలి, లేక మాటలు మాట్లాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు, చింతిస్తూ ఉన్నారు. కానీ దాని గురించి మీరు చింతించవద్దు. కానీ రేపటి దీని గురించి అంట అదే చింతిస్తుందంట. అయ్యో నేను ఎంతమందికి నేను ఇంకా సేవ చేయాలి అని భూమి అనుకుంటుంది, సృష్టి అనుకుంటుంది. అంటే దుర్మార్గులుగా, అవినీతి పరులుగా, పాపాత్ములుగా మనం జీవిస్తున్నాం. ఆ విధంగా జీవించకూడదు. దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే చూడండి, దేవుని యొక్క వాక్యం ఎంత విలువైనదంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథంలో చూసుకున్నట్లయితే, ప్రసంగి గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇంకను 3వ వచనంలో చూసుకున్నట్లయితే 2వ వచనం నుంచి, కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకుముందు కాలము చేసిన వారే ధన్యులు. మనం అనుకుంటాం, ఇదిగో నేను గొప్పవాడిని, మంచివాడిని, ఇంకా నేను బ్రతుకున్నాను అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చూస్తుంది, ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకుముందు కాలము చేసిన వారే ధన్యులు. అందుకు ఈ భూమి అనుకుంటుంది, ఈ దుర్మార్గులు నేను ఇంకా ఎంతకాలం నేను భరించాలి అంటే మనం మారాలి, మార్పు చెందాలి. ఉన్నవారి కంటే పోయిన వారే ధన్యులని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందంటే, ఈ మాటలు వింటున్నప్పుడు మనం ఎంత సిగ్గుపడాలి. అందుకే ఇంకా కింద చూస్తే అక్కడ దేవుని యొక్క వాక్యం, ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయుల కంటే వారే ధన్యులు అనుకుంటేనే. ఇంకను పుట్టనటువంటి వారే మంచివారంట, వారే ధన్యులంట, ఇంకా పుట్టనటువంటి వారు. కానీ పుట్టి మనము ఇదిగో సూర్యుడు కూడా ఏమనుకున్నాడు? బాధపడుతున్నాడు. అయ్యో పాపాత్ములు కూడా నేను వెలుగునివ్వాల్సి వస్తుందే, పాపాత్ములు కూడా నేను ఆహారాన్ని ఇవ్వాల్సి వస్తుందే అని బాధపడుతున్నాయి. సృష్టి యావత్తు బాధపడుతుంది మనుషుని గురించి. ఎందుకంటే మనుషుని యొక్క ప్రవర్తన సరిగ్గా లేదు, మనుషుని యొక్క పరిస్థితి సరిగ్గా లేదు. ఎందుకంటే దుర్మార్గం ఎక్కడ చూసినా క్రూరత్వం. ఎంత భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాము. తల్లిని లేదు, చెల్లెని లేదు, కుమార్తెని లేదు, చిన్నపిల్లలని లేదు, అంటే భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాం. అందుకే దేవుడే కాదు, సర్వ సృష్టి కూడా బాధపడుతున్నాయి. అయ్యో ఈ దుర్మార్గులకి, ఈ క్రూర మృగాలకి
మేము సేవ చేయవలసి వస్తుంది. దేవుడు మమ్మల్ని నీతిమంతులకి సేవ చేయటానికి, నీతిమంతులకి మేము అనుభవించటానికి, వారికి పరిచర్య చేయడానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేశాడు. కానీ దుర్మార్గులకు కూడా మేము చేయవలసి వస్తుంది అని సృష్టి బాధపడుతుంది. సృష్టి అంట ప్రసవ వేదన పడుతుందంటే మనిషి మారాలి, మనిషి మార్పు చెందాలి. లేకపోయినట్లయితే ఇదిగో సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఇంకెంత బాధపడుతున్నాడు ఒకసారి ఆలోచన. సృష్టే బాధపడుతుంది, సృష్టే ఆలోచిస్తుంది. మరి మనము ఆలోచిస్తున్నామా? మనము మారుతున్నామా? లేదు. మనం ఎంతసేపు చూసినా సరే నా దుఃఖాన్ని తీసేయండి అని అంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చదివితే దుఃఖపడేవారు ధన్యులు. మనం దుఃఖపడితేనే ఆ ధన్యతను మనం దక్కించుకుంటాం. శోధనలు సహించేవాడు ధన్యుడు. ఆ శోధనలు మనం సహించాలి, అప్పుడే ఆ ధన్యతను మనం దక్కించుకుంటాము. ఇప్పుడు సోదరులారా, రేపటి దినం గురించి మనం చింతించకుండా మనం జీవించినట్లయితే ఆ సారేపతు గ్రామంలో ఉన్నటువంటి వెధవరాలు, ఆ దినాల్లో యెరూషలేములో అనేక మంది వెధవరాలు ఉన్నారంట. కానీ దేవుడు తన యొక్క ప్రవక్తని ఆ యొక్క సారేపతు గ్రామంలో ఉన్నటువంటి వెధవరాలు ఇంటికి పంపించాడంటే దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది మన జీవితం పట్ల. ఎందుకంటే జగత్తు పునాది వెయ్యబడక మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే ఇదిగో అందుకే యెరెమీయా గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చదువుతుంది, నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులు నేను ఎరిగి ఉన్నాను. ఇదిగో రాబోయే కాలమందు అవి మేలుకరమే కానీ హానికరమో ఎంత మాత్రము కాదు అంటున్నాడంటే, మరి ఆ మేలుకరమైనటువంటి దినాలు మనకు వస్తున్నప్పుడు మనం మారాలి కదా, మార్పు చెందాలి కదా, దేవుని మనసును ఎరిగి మనం జీవించాలి కదా. లేకపోతే క్రూర మృగాలుగా, కఠినాత్ములుగా, పాపాత్ములుగా, మనం దేవునికి విరోధులుగా మనం జీవించినట్లయితే ఇదిగో సృష్టి ఆ దుర్మార్గుల్ని, ఆ పాపాత్ముల్ని చూసి అసహించుకుంటుంది, ప్రసవేదన పడుతుందంట. ఇంకేం చేస్తుంది? నిరంతరంగా అది తిరుగుతూనే బాధపడుతూనే ఉన్నది. ఎంత చక్కటి ఆ మాట అది. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచున్నది. ఆ బాధ ఉంటేనే మూలుగుతారు. చెప్పుకోలేనటువంటి ఆ పరిస్థితిలో సృష్టి ఉన్నది. మనం ఎక్కడైనా సరే వాక్యానుసారంగా మనం నడుచుకుని దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించేవారిగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, రేపటి దినమును గూర్చి నువ్వు చింతించొద్దంటున్నావు తండ్రి. ఆ దినమును గురించి ఆ దినమే ఆలోచించుకుంటుంది, చింతిస్తుంది నువ్వు సెలవుస్తున్నావు ప్రభా. అవును కదా ప్రభా, మా జీవితాల్లో నీవు మాకు మరొక దినాన్ని ఇస్తున్నావంటే మేము ఎంత నీతిగా, న్యాయంగా, యథార్థంగా మేము జీవించాలి ప్రభా. సృష్టి మూలుగుచున్నదయ్యా, సృష్టి ప్రసవేదన పడుతుందయ్యా. ఇదిగో దుర్మార్గతను చూసి, పాపాన్ని చూసి, అయ్యో నా బిడ్డలో ఎక్కడైనా నీతిమంతులు ఉన్నారేమని సృష్టి చూస్తుందని నువ్వు సెలవుస్తున్నావు ప్రభా. ఇదిగో తను మేమందరము కూడా నీ మనసును ఎరిగి, నీ మనసుకు తగినట్లుగా మేము జీవించడానికి మాకు సాయం దయచేయండి. అనారోగ్య బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా, అనేక మంది బిడ్డలు హాస్పిటల్లో ఉన్నారు, మీరు ముట్టండి, స్వస్థపరచండి. అనేకటి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి ప్రభా. ఇదిగో తన భార్య భర్తల మధ్య ప్రభా అనేకటి సమస్యలు ప్రభా. ప్రతి ఒక్క సమస్యను మీరు పరిష్కరించి కుటుంబాలు మీరు కట్టండి, నీ కృపలో భద్రపరచండి, మీరు మాకు తోడుకుండమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.